కథా స్రవంతి. నవతరం భావాలకు విలువనిద్దాం. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి సుధామూర్తి గారి అనుభవం వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. ఈ రోజుల్లో చాలామంది పెద్దవారు పిల్లలపై ఆరోపణలు చేస్తూ ఉంటారు. వారు తమ మాటను వినడం లేదని, తమ భావాలను గౌరవించడం లేదని బాధపడుతూ ఉంటారు. వారు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని, శ్రద్ధగా చదవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రతి తరానికి తరువాతి తరంపై ఇలాంటి ఫిర్యాదులే ఉంటాయని అనిపిస్తూ ఉంటుంది. గడిచిన 5000 సంవత్సరాలుగా తరం తరువాత తరం ఇలాగే భావిస్తూ వచ్చింది. కానీ పెద్దవాళ్లు కూడా తమ దృక్పథాన్ని మార్చుకోవాలి. నిరంతరం మనం చెప్పిందే చిన్నవాళ్లు వినాలని అనుకోకూడదు. వాళ్ళు చెప్పేది కూడా వినడానికి ప్రయత్నం చేయాలి. నేటి పిల్లలకు మా తరంతో పోలిస్తే జ్ఞానం ఎక్కువగా ఉంటోంది, అందులో సందేహం లేదు. కానీ ఓరిమి మాత్రం మరీ తక్కువగా ఉంటోంది, అంతే. వ్యక్తిగతంగా నేను కొన్ని పాఠాలను మా అబ్బాయి రోహన్ నుంచి నేర్చుకున్నాను. రోహన్ యవ్వనారంభ దశలో ఉన్నప్పుడు ఒకసారి యథాలాపంగా మాట్లాడుతూ, ఈ శతాబ్దంలో 3 అతి ముఖ్యమైన విప్లవాలు, భావాలు ఏవో చెప్పగలవా అని ప్రశ్నించాను. అతనికి అంతగా అవగాహన ఉండదనుకుని నా ధోరణిలో ఏదో చెప్పాలని చూశాను. ఇంతలో అతడు నిమిషం నా కేసు చూసి నవ్వుతూ చొరవగా, అమ్మా, నువ్వు ఇంట్లో కూడా టీచర్ని అనుకుంటున్నావు. ఈ శతాబ్దంలో అతి ముఖ్యమైన విప్లవాలు అహింసా సిద్ధాంతం, హింసా సిద్ధాంతం, సామూహిక సమాచార ప్రసార సాధనాల ప్రభావం. మనం శతాబ్దాలుగా బానిసత్వంలో మగ్గిపోతూ మన నిర్ణయాలు మనం తీసుకునే అధికారం మనకు లేనప్పుడు ఒక బక్కపలచని మనిషి రక్తపాతరహితమైన ఓ కొత్త తరహా ఉద్యమం ప్రారంభించాడు. ఆయుధాలు లేవు, నిధులు లేవు, ఉన్నదల్లా సహాయ నిరాకరణ సందేశం మాత్రమే. ఈ నూతన సిద్ధాంతంతో ఆయన భారతదేశానికి స్వాతంత్ర్యం ఆర్జించారు. ఆయనే మహాత్మా గాంధీ. వారి శాంతియుత విప్లవాత్మక భావాలు భవిష్యత్తులో మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, అంగ్ సాన్ సూకీ లాంటి నాయకులను కూడా ప్రభావితం చేశాయి. ఇక రెండో సిద్ధాంతం దాదాపు అదే కాలంలో హిట్లర్ ప్రతిపాదించింది. కానీ మహాత్ముని సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకం. ఇతడు విద్వేష పంథాను విశ్వసించాడు. ఆయుధాలతో, హింసతో ప్రజలను పరిపాలించవచ్చు అనుకున్నాడు. వారిని పురుగులను చంపినట్టు చంపించాడు. ప్రేమ, దయ అంటే ఏమిటో అతనెన్నడూ అర్థం చేసుకోలేదు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడయ్యాడు. కోట్లాది ప్రజల్ని కష్టాలు పాల్చేశాడు. ఇక మూడవ విప్లవం సామూహిక సమాచార ప్రసార సాధనాల వల్లనే నేడు ప్రపంచం చిన్నదైపోయింది. ఇదే ప్రధాన విప్లవం. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కొన్ని సెకన్లలోనే అందరికీ తెలిసిపోతుంది. ఇందులో టెలివిజన్, ఇంటర్నెట్ తమ పాత్రను నిర్వహిస్తున్నాయి. నేడు వార్తలు, సందేశాలు, సమాచారాలు పంపడానికి అయ్యే ఖర్చు తగ్గి అవరోధాలు తొలగిపోతున్నాయి. వ్యాపార ప్రపంచంలోనూ సాంఘిక జీవనంలోనూ దీని ప్రభావాన్ని చూడొచ్చు. అలా అని మన ప్రాచీన సంస్కృతికి వచ్చిన ముప్పేమీ లేదు. కానీ ఇతర సంస్కృతుల గురించి కూడా తెలుసుకుంటున్నాం అన్నాడు. అతని విశ్లేషణ విని నాకు ఆశ్చర్యం కలిగింది. పెన్సిల్ ఎలా పట్టుకోవాలో నేను నేర్పించిన మా అబ్బాయి ఇప్పుడు శాంతి, హింసా ప్రవృత్తి, సమాచార ప్రసార విప్లవాల గురించి ఎంతో అనుభవం ఉన్న మనిషిలా మాట్లాడుతూ ఉంటే విస్తుపోతూ విన్నాను. చాలామంది తల్లిదండ్రులు కూడా ఇలాగే భావిస్తూ ఉంటారు. జ్ఞానాన్ని ఆర్జించిన వారిని వారి వయస్సు, స్త్రీ పురుష వర్గాలతో నిమిత్తం లేకుండా గౌరవించాలి,
అని మన ధర్మశాస్త్రాలు వచిస్తున్నాయి. పిల్లలతో ఇలాంటి సంభాషణలు జరిగినప్పుడల్లా పిల్లపక్షి రెక్కలు దృఢంగా ఆరోగ్యంగా తయారయ్యాయని, స్వేచ్ఛగా ఎగిరిపోయి ప్రపంచాన్ని చూసే సమయం ఆసన్నమైందని తల్లిపక్షి సంతోషపడ్డట్టు సంతోషపడాలి. ఎగరడానికి, ఎదగడానికి ప్రోత్సహించాలి. మీరింతవరకు నవతరం భావాలకు విలువనిద్దాం శ్రీమతి సుధామూర్తి గారి అనుభవం విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి